హాయ్ అండి. ఈ నెల 18వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము. మాఘపురాణము రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను అండి. మాఘమాస పురాణము మొదటి అధ్యాయం ప్రారంభ. పూర్వకాలంలో హిమాలయ పర్వతాల సమీపంలో ఒక మహర్షిని నివసించేవాడు. ఆయన పేరు మాఘ మహర్షి. ఆయన తపస్సు, జ్ఞానము, భక్తి వల్ల దేవతలు కూడా ఆయన్ను గౌరవించేవారు. ఒకరోజు ఆయన ఆశ్రమానికి నారద మహర్షి ఇచ్చేశారు. నారదుడు మాఘ మహర్షిని నమస్కరించి ఇలా అడిగాడు: ఓ మహర్షి, భూమిలో పాపాలు పెరుగుతున్నాయి. మనుషులు ధర్మ మార్గాన్ని మరిచి భోగాలలో మునిగిపోయారు. వారికి పాపనాశనం కలిగించే మార్గం ఏదో చెప్పండి. అప్పుడు మాఘ మహర్షి చిరునవ్వుతో అన్నారు: ఓ నారద, దేవతలు కూడా కోరుకునే పవిత్ర మాసం ఉంది. అది మాఘమాసము. ఈ మాసంలో స్నానం, దానం, జపం, తపస్సు చేసిన వాడి పాపాలన్నింటినీ దహించుకుని మోక్షాన్ని పొందుతాడు. నారదుడు ఆశ్చర్యపడి అడిగాడు: మాఘమాసం ఎందుకు అంత పవిత్రమైంది? మాఘ మహర్షి చెప్పారు: ఒకప్పుడు భూమిపై పాపాలు అధికమయ్యాయి. మనుషులు యజ్ఞాలు, పూజలు, దానాలు చేయడం మానేశారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ఓ సృష్టికర్త, భూమి పాపాలతో నిండిపోయింది. దాన్ని శుద్ధి చేసే మార్గం చూపించు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో నీలమై సూర్యదేవునికి పిలిచాడు. సూర్యుడు నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు అన్నాడు: ఓ సూర్యదేవ, నీ ఉత్తరాయణ గమనం ప్రారంభమయ్యే కాలాన్ని మాఘమాసంగా నిర్ణయిస్తున్నారు. ఈ కాలంలో నీ కిరణాలు భూమిని పవిత్రం చేస్తాయి. ఈ మాసంలో స్నానం చేసేవాడు పాపాలన్నింటినీ విడిచి మోక్షాన్ని పొందుతాడు. అలా మాఘమాసం పుట్టింది. ఆ రోజు నుంచే దేవతలు, ఋషులు, పితృదేవతలు భూమికి అవతరించి భక్తుల పుణ్యకార్యాలను ఆశీర్వదించడం ప్రారంభించారు. నారదుడు ఆనందంతో అన్నాడు: ఓ మహర్షి, ఈ మాఘమాసంలో చేయవలసిన ఆచారాలు ఏంటి? మాఘ మహర్షి సమాధానం ఇచ్చాడు: బ్రహ్మ ముహూర్తంలో లేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. స్నానం ముందు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని జపించాలి. స్నానం అనంతరము సూర్యదేవునికి ఆర్ఘ్యం ఇచ్చి విష్ణువు లేదా శివుని పూజ చేయాలి. తిలదానము, వస్త్రదానము, భోజనదానము చేయాలి. పితృతర్పణం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విధంగా మాఘమాసం మొదటి రోజు ఆచరించిన వాడు సర్వ పాప విముక్తుడవుతాడు. నారదుడు మాఘ మహర్షిని నమస్కరించి ఆ జ్ఞానాన్ని భూమిలోని మనుషులకు తెలియజేయడానికి బయలుదేరాడు. ఆయన గానం చేస్తూ వెళ్ళాడు. మాఘమాసము పుణ్యమాసం, మోక్షమాసం, భక్తి మాసం. మాఘపురాణము మొదటి అధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు.